హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. మీరు చాలామంది ఏపీఎస్సీ గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా కొన్ని విషయాలు మీరు ఆలోచించాల్సినవి ఏంటంటే, ఒకటి మనకి కొన్ని ఫ్యాక్ట్స్ అనేది మనం తీసుకోవాలి. సో లాస్ట్ 5 years చూడండి, ఏపీఎస్సీ నుంచి ఎన్నిసార్లు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇవేంటంటే ఈ నోటిఫికేషన్స్ ఏపీఎస్సీ నుంచి మనకి రెగ్యులర్ ఇంటర్వెల్స్ రావు, కన్సిస్టెంట్గా ఉండవు. ఎప్పుడో 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి నోటిఫికేషన్ ఉంటుంది. సో మీరేంటే కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు గ్రూప్ 1కి గ్రూప్ 2కి. అయితే ప్రతిరోజు ఒక టైప్ ఆఫ్ టెంపో అనేది ఉండదు, అంటే ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉండదు. మధ్యలో బ్రేక్స్ రావచ్చు, కొంచెం ఏమో నోటిఫికేషన్స్ రావు అనే న్యూస్ రావచ్చు, లేకపోతే కొత్తగా ఎలాంటి రిక్రూట్మెంట్స్ జరగవు అనే న్యూస్ రావచ్చు. ఇలాగా కొంత నెగిటివ్ మైండ్ సెట్ అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ 1కి గ్రూప్ 2కి మీరు ప్రిపేర్ అవుతున్న టైంలో ఎక్కువ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశాలు ఉండవు, ఎందుకంటే మీరు ఓన్లీ ఏపీఎస్సీకి మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు. అదే దీనికి ప్యారల్ గా మీరు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి ఎగ్జామ్స్, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో లాంటి ఎగ్జామ్స్, ఇలాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక రెగ్యులర్ గా రాస్తూ ఉంటే కొంచెం మీరు ఆ ఎగ్జామినేషన్ మూడ్ లో ఉంటారు అండ్ ఎక్కువ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఆల్రెడీ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటారు కాబట్టి మీరు అక్కడ ఏ తప్పులు చేశారనేది మీరు వ్యక్తిగతంగా అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి నేను మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక బ్రదర్గా చెప్తున్నాను, మీరు ఏపీఎస్సీ కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే దాంతోపాటు ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టండి. ఎందుకు నేను కొంచెం మీకు ప్రెషర్ పెడుతున్నానంటే, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ తీసుకెళ్ళడానికి ఒక్కసారి మీరు కనుక గమనిస్తే ట్రెండ్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఒకసారి యూపీఎస్సీ 2013 నుంచి ఇప్పుడు 2020 పేపర్స్ చూడండి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది అలా పెరుగుతూ వెళ్ళింది. యూపీఎస్సీనే కాదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరిగింది లాస్ట్ 5 years. ఈవెన్ ఇంటెలిజెన్స్ బ్యూరో రీసెంట్ గా అయింది కదా, అది కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది. ఆర్బీఐ గ్రేడ్ బి కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది. ఇప్పుడు కొత్తగా సబ్జెక్టు నేచర్ లో కూడా వాళ్ళు దిగుతున్నారు. అంటే ఇక్కడ ఇయర్ పెరిగే కొద్దీ మీకు కొత్త కాంపిటీషన్ అనేది వచ్చేస్తుంది అండ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరుగుతుంది. సో ట్రెండ్స్ కి తగినట్టు మీరు ఇప్పటి నుంచే ఒక మైండ్ సెట్ లో ఉండాలి అండ్ దానికి తగినట్టు ప్రిపేర్ అవ్వాలి. సో అక్కడ మీకు అది అడ్వాంటేజ్ కింద అవుతుంది. ఇన్ కేస్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమంటే ఏపీఎస్సీలో మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే ట్రెండ్స్ కి తగినట్టు మీరు ప్రిపరేషన్ అనేది చేంజ్ చేస్తూ వెళ్తుంటారు కాబట్టి కొంచెం మీకు తెలుస్తుంది, అంటే ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలనేది ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి, కొత్తగా ఇప్పుడు రీసెంట్ గా న్యూస్ లో కూడా మనకి ఏపీఎస్సీ థర్డ్ పార్టీ ద్వారా రిక్రూట్మెంట్ చేయబోతుంది అనేది కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది ఎన్టీవీలో. ఆల్రెడీ థర్డ్ పార్టీ ద్వారా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అంతా కండక్ట్ చేశారు అండ్ అది చాలా స్మూత్ వేలో వెళ్ళింది. సో దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో మేబీ నెక్స్ట్ గ్రూప్ 2 కూడా థర్డ్ పార్టీ నుంచి రిక్రూట్ చేయడానికి అవకాశం ఉందని కూడా న్యూస్ వచ్చింది మాత్రమే మీకు చెప్తున్నా. సో ఇన్ కేస్ థర్డ్ పార్టీ వచ్చినప్పుడు ఇంతకు ముందు స్టైల్లో ప్రిపేర్ అవుతారంటే ఎలా ఉంటుంది? ఓకే, సో ట్రెండ్స్ అనేది చేంజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ చూడండి. సో ఎప్పుడైతే థర్డ్ పార్టీ సంబంధించిన న్యూస్ ఆర్టికల్ వచ్చిందో ఈనాడు పేపర్లో, అదే రోజు సాయంత్రం నేను ఈ థర్డ్ పార్టీ అంటే ఏంటి, వాళ్ళు ఎలా రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళ తరగతి రిఫరెన్స్ ఏంటి, అవన్నీ కూడా ఒక వీడియో అయితే చేశాను. నేను ఏదైతే చెప్పానో సేమ్ అదే విధంగా మీకు గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా అదే లైన్స్ లో వచ్చినాయి, ఏది కూడా మిస్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతున్నప్పుడు దాని ముందుగానే మనం ప్రెడిక్ట్ చేయాలి అండ్ దాని తగినట్టు ముందుగానే మనం స్టెప్స్ తీసుకోవాలి, ముందుగానే అనాలిసిస్ చేసుకోవాలి అండ్ దాని తగినట్టు మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ముందుగా ప్రిపేర్ అయితే అప్పుడు మీకు ఈజీ అవుతుంది ఎగ్జామ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా చూడండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇప్పుడు నేను ఇచ్చిన కంటెంట్ నుంచి ఎన్ని రిఫ్లెక్షన్స్ వచ్చినాయి అవన్నీ కూడా నేను పాత వీడియోస్ అయితే చూపించాను, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఒకసారి మీరు కనుక అనలైజ్ చేసుకుంటే మీ ఓన్ గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది, చేంజ్ అవుతుంది, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టైల్ అనేది మార్చుకోవాలి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవాలి అండ్ మీరు చూసే విధానం అనేది మార్చుకోవాలి. సో ఖచ్చితంగా 360 degree అప్రోచ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది మీకు ఆల్రెడీ థర్డ్ పార్టీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ లోనే మీకు తేలిపోయింది, ఎందుకంటే యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇచ్చారు, అలాగే అదర్ స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ పేపర్స్ నుంచి కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 చూసుకోండి, పేపర్ 2 అంతా కూడా అదర్ స్టేట్ పిఎస్సీ పేపర్స్ నుంచి డైరెక్ట్ ఇచ్చేసారు. ఓకే, అలాగే పేపర్ 1 ఎస్ఏ కూడా చూడండి, యూపీఎస్సీ అండ్ అదర్ స్టేట్ పిఎస్సీ రిఫరెన్స్ నుంచి రావడం జరిగింది ఇండైరెక్ట్లీ. అలాగే పేపర్ 3 ముఖ్యంగా మాట్లాడాల్సింది పేపర్ 4 ఎకానమీ పార్ట్. ఎకానమీలో దగ్గర 12 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 15, అంటే చాయిసెస్ అనే కాకుండా కామన్ గా చెప్తున్నాం. ఓకే, అంటే 15లో 12 క్వశ్చన్స్ మీకు ఇండైరెక్ట్ గా
అదర్ స్టేట్ పిఎస్సీ పేపర్స్ నుంచి వచ్చినాయి. అండ్ మెయిన్ గా చూడండి బౌన్సెస్ అనేవి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ లో దొరికింది. ఓకే, అక్కడంటే పెద్ద బౌన్సెస్ అనేవి కనిపించినాయి కొన్ని క్వశ్చన్స్. సో ఇలాగేంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మారుతున్నప్పుడు మనం దాని తగినట్టుగా ఇప్పటి నుంచే కొంచెం ప్రిపరేషన్ అనేది మార్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో ఇప్పుడు గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీ అందరికీ తెలిసిందే. అది కూడా ప్రిలిమ్స్ ఉండదు, ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే టాక్, ఓకే, మేబీ ప్రపోజర్ అది ఎంతవరకు చేస్తారో మనకి ఐడియా లేదు. ఇన్ కేస్ ఒకే ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇంతకుముందు మీరు పాత పేపర్స్ రిఫరెన్స్ కింద తీసుకుని ఓన్లీ ఏపీపీఎస్సీవి, అలాగే పాత క్వశ్చన్ ఫార్మాట్ ని కనుక ప్రిపేర్ అయ్యి వెళ్తే, ఇన్ కేస్ థర్డ్ పార్టీ వచ్చిన తర్వాత ఇన్ కేస్ థర్డ్ పార్టీతో రిక్రూట్ చేస్తే ఏపీపీఎస్సీ, ఇన్ కేస్ అది నేను చెప్పలేను, థర్డ్ పార్టీతో రిక్రూట్ చేస్తే డెఫినెట్ గా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరిగిపోతుంది. ఓకే, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఎస్ఏ పేపర్స్ ఉండే, నేను ఇంతకుముందు వీడియోస్ చాలాసార్లు చెప్పాను, ఇలా మీకు క్వశ్చన్ ఫార్మాట్ ఉండో ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఒకే ఒక లైన్ లో యూపీఎస్సీ ఫార్మాట్ ఉంటుంది, లేకపోతే అదర్ స్టేట్ పిఎస్సీ ఫార్మాట్ ఉంటుంది చెప్పి కొన్ని వందల సార్లు నేను వీడియోస్ లో చెప్పాను. కానీ ఎవరు కూడా నమ్మలేదు. కరెక్ట్ క్వశ్చన్ పేపర్ చూసేసరికి ఒకే ఒక లైన్ లో క్వశ్చన్ కనిపించింది అందరికి. అప్పుడు చాలా మందికి నేను గుర్తొచ్చాను, కరెక్ట్ గా నా గైడెన్స్ బ్యాచ్ కి ఇదే చెప్పాను. అండ్ అదే వేలో క్వశ్చన్స్ వచ్చినాయి, అండ్ ఏ అప్రోచ్ లో రాయాలనేది కూడా ఆ పిక్చర్ అనాలిసిస్ అంతా కూడా చెప్పాను, అండ్ అదే లైన్స్ లో రాశారు. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ప్రెడిక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తుంది అది. ఇప్పుడు టెస్ట్ సిరీస్ కూడా చాలా మంది కండక్ట్ చేశారు. దాంట్లో ఏమైంది, మొత్తం అందరూ కూడా క్వశ్చన్ ఫార్మాట్ ఏదైతే ఏపీపీఎస్సీ 2017 ఫార్మాట్ ఉందో దాని ప్రకారం ఆ లైన్స్ లోనే టెస్ట్ సిరీస్ అంతా కూడా కండక్ట్ చేశారు. కానీ అది ఏమైంది, అది ఎగ్జాక్ట్ గా రిఫ్లెక్ట్ అయితే అవ్వలేదు అక్కడ. ఓకే, ఎందుకంటే ఇదంతా ప్రాక్టికల్ అయింది కాబట్టి చెప్తున్నా, నేను ఎవరినో పాయింట్ అవుట్ చేయడం కాదు. ఎందుకంటే టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, దానివల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి ప్రాక్టికల్ గా అక్కడ ఏం జరిగినది ఇక్కడ నేను చెప్తున్నా. ఓకే, అంటే ఇక్కడ ముందుగానే మనకి ఆ ప్రెడిక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఏ విధంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది, అండ్ ఏ స్టైల్లో ఇవ్వడానికి అవకాశం ఉంది, హై లెవెల్ డిఫికల్టీ ఇచ్చినప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ తో ఉండాలి, లో లెవెల్ డిఫికల్టీ వచ్చినప్పుడు ఎలాంటి కంగారు లేకుండా గాబరా లేకుండా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, అండ్ మోడరేట్ వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా డీల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు గ్రూప్ 2 తీసుకుంటే ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఇచ్చారనుకోండి క్వశ్చన్ పేపర్, ఇన్ కేస్ వాళ్ళు ఖచ్చితంగా యూపీఎస్సీ పేపర్స్ రిఫరెన్స్ కింద తీసుకుంటారు, మీ ఏపీపీఎస్సీ పాత పేపర్స్ రిఫరెన్స్ కింద తీసుకుంటారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకుంటారు, అదర్ స్టేట్ పిఎస్సీ తీసుకుంటారు. డెఫినెట్లీ ఇవన్నీ కలిపి దీని వెయిటేజ్ దగ్గర మీకు 30% to 50% ఉంటుంది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే, కాబట్టి వీటిని అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి, అది అంటున్నా. కాబట్టి ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టైల్ అనేది మార్చుకోండి. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎందుకు థర్డ్ పార్టీ అండ్ యూపీఎస్సీ ఇక్కడ రిఫరెన్స్ కింద పెడుతున్నా అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ట్రెండ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఒక హై లెవెల్ డిఫికల్టీ ఎగ్జామ్ కి కనుక మీరు ప్రిపేర్ అయితే మీరు మిగతా ఎగ్జామ్స్ అనేవి కూడా మీకు చాలా ఈజీ అవుతాయి. అది నేను చెప్పాలనుకుంటున్న లాజిక్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఒకసారి సిలబస్ అనేది కంపేర్ చేద్దాం. అంటే ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ సిలబస్ కి మీ గ్రూప్ 2 సిలబస్ కి గ్రూప్ 1 సిలబస్ కి ఎంతవరకు ఓవర్లాప్ అవుతుంది, దాని తర్వాత వెయిటేజ్ ఏంటనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2021 ఫిలిమ్స్ మీకు ఎప్పుడు ఉంది, June 27 ఉంది. అంటే ఈ రోజు నేను అప్లోడ్ చేసిన టైం నుంచి కరెక్ట్ గా 100 రోజులు ఉంది. ఓకే, ఇప్పుడు ఇదే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేసింది అనుకోండి, మీరు 100 రోజులు ఎలా ప్రిపేర్ అవుతారో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కి సేమ్ అదే విధంగా ఈ 100 days ప్రిపేర్ అవ్వండి. సో దానివల్ల మీకు 60 to 70% సిలబస్ మీకు కవర్ అయిపోతుంది ఏపీపీఎస్సీది. ఓకే, అండ్ ఒకసారి మీరు ఈ 60 to 70% సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కనుక మీరు అటెంప్ట్ చేస్తే మీకు తెలుస్తుంది మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు. అండ్ అఫ్ కోర్స్ మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ ఈ 60 to 70% సిలబస్ కంప్లీట్ చేసామనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ 60 to 70% ఆల్రెడీ మనం చదివేసాం, ఆల్రెడీ మనం ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నాం అనే ఇది మీకు వస్తుంది. ఓకే, సో అది మీకు పెద్ద ఎసెట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు జూన్లోనో జూలైలోనో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ఏమైనా వార్త వస్తే అప్పుడు మళ్ళీ కంగారుగా కోచింగ్కి వెళ్తారు, కంగారుగా టెస్ట్ సిరీస్ రాస్తారు, కంగారుగా సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు, కంగారుగా పెద్ద పెద్ద బుక్స్ చదువుతామని చూస్తూ అంటారు. సో అదే 3 months టైం ఇప్పుడు ఎగ్జామ్ ఉంది అనే దీంట్లో కనుక మీరు ప్రిపేర్ అయితే అది మీకు పెద్ద ఎసెట్ అవుతుంది. ఓకే, అది నేను చెప్పాలనుకుంది. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ సిలబస్ మీకు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ సిలబస్ నేను తీసాను, మెయిన్స్ వదిలేండి. ఎందుకంటే మీరు అందరూ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి
జస్ట్ మీకు ప్రిలిమ్స్ సిలబస్ మాత్రమే చూపిస్తున్నాను, మెయిన్స్ అనేది పక్కన పెట్టండి. ఈ 100 days గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో దీంట్లో కూడా మీకు కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ అనేసరికి స్టేట్ పిఎస్సీస్ లో మారిపోద్ది, అవార్డ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ వస్తాయి. కానీ యూపీఎస్సీ అవి ఉండవు, కరెంట్ అఫైర్స్ మాత్రం ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, అలాగే జనరల్ సైన్స్. ఇవన్నీ కూడా మీకు కామన్ గా మీ గ్రూప్ 2 పేపర్ లో కూడా, అంటే గ్రూప్ 2 సిలబస్ లో కూడా ఉన్నాయి, అలాగే గ్రూప్ 1 సిలబస్ లో కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సివిల్ సర్వీస్ పేపర్ 2 ప్రిలిమ్స్ సిలబస్ చూసుకుంటే ఇక్కడ మీకు కాంప్రిహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ ఇది మనకి ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ మిగతావన్నీ కూడా మీకు దీంట్లో ఉంటుంది. ఓకే, డేటా అనాలిసిస్ అంతా కూడా మీకు ఇక్కడ కామన్ కవర్ అవుతుంది. అలాగే గ్రూప్ 1 లో కూడా మీకు ఒక 60 మార్క్స్ వెయిటేజ్ అయితే దీంట్లో ఉంటుంది. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, అలాగే బేసిక్ న్యూమరసీ. ఇలాగ మనకి కామన్ గా ఉన్నాయి. అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 తో కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రా మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఏది ఉందంటే పేపర్ 2, అది కూడా ఇది క్వాలిఫైయింగ్ పేపర్. ఓకే, క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, దీనికంటూ స్కోర్ ఏమి ఉండదు. ఓకే, సో దీంట్లో మీరు ఎక్స్ట్రా చూడాల్సింది అంటే కాంప్రిహెన్షన్ పార్ట్, అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఓకే, ఈ రెండు మాత్రం ఎక్స్ట్రా, మిగతాదంతా కూడా మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ లో ఇంటిగ్రేట్ అయి ఉంది. ఓకే, ఇది మీకు చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ సిలబస్ అలాగే గ్రూప్ 2 సిలబస్ కనుక కంపేర్ చేసుకుంటే మీకు ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అక్కడ మనకి కరెంట్ ఈవెంట్స్ ఉంది. కానీ స్టేట్ పిఎస్సీస్ లోకి వచ్చేసరికి దీని తరగ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, అండ్ యూపీఎస్సీకి వచ్చేసరికి దాని పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఓకే, సో అక్కడ మనకి స్పోర్ట్స్ మీద, అలాగే అవార్డ్స్ మీద అలాంటి క్వశ్చన్స్ ఏ ఉండవు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ వచ్చేసరికి స్పోర్ట్స్, అవార్డ్స్ ఇలాంటివి అన్ని కూడా వస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి మనకి ఏంటంటే గ్రూప్ 2 ప్రిలిమినరీ సిలబస్ లో, అంటే సిలబస్ తో కంపేర్ చేసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ లో మనకి ఏది కామన్ గా లేదంటే అది కరెంట్ ఈవెంట్స్, అలాగే రీజనల్ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు బైఫికేషన్ ఆఫ్ ఏపీ మీకు గ్రూప్ 2 పేపర్ 1 లో. అలాగే పేపర్ 2 లో మీకు కామన్ గా ఏముంది యూపీఎస్సీకి అలాగే గ్రూప్ 2 కంటే పేపర్ 2 ఇండియన్ పాలిటీ, ఇంకో పేపర్ ఏపీ హిస్టరీ, అది వదిలేయండి. అలాగే పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ వదిలేయండి. ఓకే, సో ఇలాగా మనం చూసుకుంటే టోటల్ వెయిటేజ్ అంటే కంపేర్ చేసుకుంటే మనకి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ సిలబస్ కి అలాగే గ్రూప్ 2 సిలబస్ కి కంపేర్ చేసుకుంటే టోటల్ వెయిటేజ్ లో మీకు 65% ఉంది. ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఈ 100 days కనుక మీరు ప్రిపేర్ అయితే గ్రూప్ 2 సంబంధించి మీకు 65% ఆఫ్ సిలబస్ మీరు కంప్లీట్ చేసినట్టే. అంతే కదా, అది కూడా ఏంటి, ఏదైనా సరే మీరు స్టాండ్ బుక్స్ చదువుతారు. పాలిటీకి ఏం చదువుతున్నారు మీరు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి లక్ష్మీకాంతే చదువుతున్నారు. తెలుగు మీడియం అయితే వేరే బుక్స్ ఉంటాయి, నేను తెలుగు మీడియం నాకు ఐడియా లేదు బుక్స్. అలాగే పేపర్ 3 ఇండియన్ ఎకానమీకి ఏం చదువుతున్నారు, అయితే రమేష్ సింగే చదువుతారు కదా. గ్రూప్ 2 కైనా అదే చదువుతారు, ఇంగ్లీష్ మీడియం నుంచి మాట్లాడుతున్నారు. అలాగే సివిల్ సర్వీస్ కైనా అదే చదువుతున్నారు. సో బుక్ ఒకటే కదా డిఫరెన్స్. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కనుక మీరు ప్రిపేర్ అయితే ఈ గ్రూప్ 2కి ఇవన్నీ కూడా ఏవైతే రిఫరెన్స్ యూజ్ చేస్తున్నారో సేమ్ అవే రిఫరెన్సెస్ మీ సివిల్ సర్వీస్ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ రిఫరెన్స్ బుక్స్ అనేవి మీకు కామన్ గానే ఉన్నాయి. అంతే కదా, మీకు ఏవైతే హర్డిల్స్, మీరు ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు తర్వాత డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెయిటేజ్ గురించి చెప్తున్నాను. సిలబస్ తరగ వెయిటేజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2కి యూపీఎస్సీకి మనకి సిలబస్ టోటల్ ఎంత ఓవర్లాప్ అవుతుంది, దాని తరగ వెయిటేజ్ ఎంత అంటే 65%. ఇప్పుడు గ్రూప్ 1 చూద్దాం. గ్రూప్ 1 లో ఏముంది, మనకి ఏవైతే ఇక్కడ సివిల్ సర్వీస్ మనకు కనిపిస్తున్నాయి, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటివన్నీ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 1 లో కూడా ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. హిస్టరీ అండ్ కల్చర్ 30 మార్క్స్ ఉంది. అలాగే పాలిటీ, గవర్నెన్స్, ఐఆర్ ఇవన్నీ ఒక 30 మార్క్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ కలిసి ఉంటుంది. అలాగే జియోగ్రఫీ కూడా వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ ఉంటుంది. అయితే టోటల్ పేపర్ 1 లో మనకి ఎక్స్ట్రా మీరు రిఫర్ చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఏంటంటే మనకి చాలా వరకు మనకి కామన్ గా ఉంది, ఎక్సెప్ట్ ఏపీ ఎకానమీ అండ్ ఏపీ జియోగ్రఫీ. ఇది తర్వాతైనా మనం చదువుకోవచ్చు, చాలా తొందరగా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. పేపర్ 2 చూసుకుంటే ఇందాక మీకు చూపించాం కదా, సివిల్ సర్వీస్ పేపర్ 2 లో మీకు ఏదైతే ఉందో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అలాగే అడ్మినిస్ట్రేషన్, సైకలాజికల్ ఎబిలిటీస్, దీని తర్వాత 60 మార్క్స్ వెయిటేజ్ అనేది మనకి సీసాట్ లో కవర్ అయిపోతుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్క్స్, అలాగే కరెంట్ ఈవెంట్స్ 30 మార్క్స్. ఇక్కడ ఏంటి ఎక్స్ట్రా మనకి రీజనల్ ఉంటుంది, ఆ రీజనల్ అనేది పక్కన పెట్టేస్తే అంటే ఇక్కడ ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ, అలాగే రీజనల్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కనుక పక్కన పెడితే మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ లో ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ కి యూపీఎస్సీకి అదే సివిల్ సర్వీస్ కి ఎంత మనకి కామన్ గా వెయిటేజ్ కనిపిస్తుంది అంటే మోర్ దాన్ 85%. ఇది మీకు చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మాక్సిమం క్వశ్చన్స్ కూడా మీకు ఈసారి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ర్యాంక్స్ లోనే రావచ్చు. ఓకే, సో ఖచ్చితంగా
అంత హై లెవెల్ డిఫికల్టీ ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అయితే మీకు గ్రూప్ 1 అనేది ఈజీ అయిపోతుంది అండ్ ఆటోమేటిక్గా గ్రూప్ 2 కూడా ఈజీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే దానికన్నా హైయర్ లెవెల్లో ఉన్న ఎగ్జామ్కి కనుక మీరు ప్రిపేర్ అయితే దాని కింద ఉన్న ఎగ్జామ్ మీరు ఏదైతే టార్గెట్ చేస్తున్నారో మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్. నా పర్సనల్గా నాకు అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి ఉన్నాను కాబట్టి అన్నిట్లో కూడా నాకు మంచి పర్సంటేజ్ వచ్చినాయి కాబట్టి అన్నిట్లో కూడా నేను రిటన్ ఎగ్జామ్స్ క్రాక్ చేశాను కాబట్టి అవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, ఇవన్నీ కూడా తర్వాత మీకు ప్రాక్టికల్గా మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు తెలుస్తాయి. ఓకే, సో ఒకసారి మనకి రివైండ్ చేసుకుంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్కి అలాగే గ్రూప్ 1 సిలబస్కి మోర్ దెన్ 85% వెయిటేజ్ ఉంది. అలాగే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్కి అలాగే గ్రూప్ 2 సిలబస్తో చూసుకుంటే మీకు మోర్ దెన్ 65% మీకు వెయిటేజ్ ఉంది అండ్ డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా ఛాలెంజెస్ అంటే ఎస్పెషల్లీ ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, అంటే మీరు సడన్గా ఇక్కడ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అనేసరికి కొంచెం భయం వేస్తుంది. ఓకే, ఒకేసారి అంత దీనిగా ఆలోచించాలన్నా కొంచెం భయం వేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మీలో ఉన్న భయాలనే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ అంటే ఎవరైనా సరే సివిల్ సర్వీస్ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఏంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్తో మీకు ఒక 100 క్వశ్చన్ కనిపిస్తాయి. ఓకే, అంటే ఖచ్చితంగా క్వశ్చన్ చూసిన వెంటనే మీకు ఇది ఒక హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్ అని చెప్పి మీరు ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అంటే నెగిటివ్ థాట్స్ అనేది పాపప్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి పేపర్ తరక హై లెవెల్ డిఫికల్టీ అనేది మీరు ఒకటి స్ట్రైక్ అవుతుంది. ఇంకోటి ఏంటి కరెంట్ అఫైర్స్ 2 years కరెంట్ అఫైర్స్ చదవాలి. అండ్ ఇంకోటి ఏంటి సిలబస్ అనేది చాలా బల్కీగా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఇదంతా మన వల్ల కాదని చెప్పి వదిలేస్తాం ఎవరైనా సరే. నేనైనా ఫస్ట్ అలాగే భయపడ్డాను. ఓకే, నెక్స్ట్ ఏంటి బల్కీ బుక్స్ అన్ని కూడా ఒక్కొక్కటి చాలా బల్కీగా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక 700 to 800 pages చదవాల్సి ఉంటుంది. అవన్నీ చూసి కూడా భయపడతాం. నెక్స్ట్ ఏంటి కోచింగ్కి వెళ్ళాలంటే కనీసం పెట్టుబడి ఒక 1.5 lakh అనేది స్టార్టింగ్ ఉండాలి. అండ్ అదంతా కూడా మన వల్ల కాదని చెప్పి వదిలేస్తాం. నెక్స్ట్ ఇంకోటి కాంపిటీషన్. ఇదేంటి ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది కదా, మన వల్ల ఏమవుతుందని చెప్పి ఒక లో ఆస్పిరేషన్తో మనం సైడ్ అయిపోతాం. ఓకే, అంటే మనం ఫస్ట్ తక్కువ అంచనా చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి లో ఛాన్స్ ఆఫ్ సెలక్షన్. ఒక సంవత్సరానికి ఒక 10 లక్షల అప్లికేషన్ వెళ్తున్నాయి, ఒక 5 లక్షల మంది రాస్తున్నారు. సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఒక 700 మంది 800 మంది ఉంటారు. ఓకే, సో దీంట్లో మనకేం వస్తుంది అనే దాంట్లో ఉండిపోతాం. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటి మన ఇంటర్నల్ ఛాలెంజెస్. కానీ ఎక్స్టర్నల్గా మనకు కనిపించింది ఏంటంటే మీరు ఏదైతే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే 100 క్వశ్చన్లు ఈ స్టేట్మెంట్స్ ఫామ్ లో వస్తాయి. ఏంటి 3 స్టేట్మెంట్లు ఉంటాయి, లేకపోతే 2 స్టేట్మెంట్లు ఉంటాయి, కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కన్ఫ్యూజ్ స్టేట్మెంట్స్ తోని, లేకపోతే కన్ఫ్యూజ్ క్వశ్చన్ ట్యాగ్స్ తోని. ఫస్ట్ ఏంటంటే ఈ హై లెవెల్ డిఫికల్టీ అనేది థాట్ ఏదవుతుందో దాన్ని నేను మీ పర్సనల్ గా మీతోనే నేను ఓవర్కమ్ చేస్తాను. ఓకే, అది 100% షూర్. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1కి నేను గైడెన్స్ ఇచ్చాను. ఓకే, గ్రూప్ 1 గైడెన్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను? 2017లో స్టార్ట్ చేశాను. అలాగే వాళ్ళతో కూడా నేను యూపీఎస్సీ ఎగ్జామ్స్కి అప్లై చేయించాను. 2019లో ఏదైతే గ్రూప్ 1 గైడెన్స్ వాళ్ళకి చెప్పానో దాంట్లో 100 క్వశ్చన్లు 68 క్వశ్చన్లు వచ్చినాయి. స్టడీ మెటీరియల్స్ నుంచి, అలాగే గైడెన్స్ వీడియోస్ నుంచి, అలాగే ఎంసీక్యూస్ ఏదైతే టెక్నిక్స్ చెప్పానో వాటి నుంచి. అండ్ మొన్న జరిగిన 2020 ప్రిలిమ్స్ అయితే టఫెస్ట్ పేపర్ అనమాట. ఇంకా అసలు ఎవరు చేయని విధంగా అంత దీనిగా ఉంది. ఎంత టాపర్ అయినా సరే 35 to 40 క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయగలరు. అండ్ మిగతా 60 క్వశ్చన్స్ అనేది వాళ్ళు సొంత టెక్నిక్స్ ఉంటే వాటితోనే వారు అప్లై చేస్తారు. నెక్స్ట్ మీరు కూడా అంతే, మీరు కొంచెం గట్టిగా కూర్చుంటే కనీసం మీరు ఒక 25 to 30 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఎందుకంటే ఎప్పుడు కూడా పేపర్ అనేది లో, మోడరేట్ అండ్ హై లెవెల్ డిఫికల్టీతోనే ఉంటుంది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా మీరు లో లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ కంపల్సరీ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అదొక 20 క్వశ్చన్స్ వేసుకుందాం పోనీ రఫ్గా. అంటే మిగతా 80 క్వశ్చన్స్ మీకు చాలా ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి. ఈ 80 క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేయాలో అది ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో చాలా వరకు స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అదేంటి మనకు తెలియని ఉంటాయి. అవన్నీ కూడా యాక్చువల్ చెప్పాలంటే టాపర్స్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా 35 to 40 క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయగలరు. మిగతా 60 క్వశ్చన్స్ అన్ని కూడా వాళ్ళు కూడా బౌన్స్ వస్తాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కో టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు నా ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ ఇంకెవరు యూస్ చేయరు ఎక్కువ. నేనంటే సబ్జెక్ట్ వైజ్ నేను ఓన్గా నేను తెలుసుకున్నాను కాబట్టి నాది స్ట్రాటజీ వేరే ఉంటుంది. సో టాపర్ స్ట్రాటజీ వేరే ఉంటుంది, అలాగే నా ఫ్రెండ్స్ స్ట్రాటజీ వేరే ఉంటుంది. ఎందుకంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ వెళ్ళారు కాబట్టి. ఓకే, ఇక్కడ ఒక్కొక్కటితో ఒక్కో టెక్నిక్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నా టెక్నిక్ అనేది అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది చాలా ఇయర్స్ నుంచి. ఓకే, కాబట్టి నా టెక్నిక్ మీద నాకు ఫుల్ గ్రిప్ ఉంది. అండ్ ఖచ్చితంగా మోర్ దాన్ 75% ఛాన్స్ ఉంటే ఒక్క క్వశ్చన్ రైట్ అవడానికి. ఓకే, అదే నేను చెప్తాను వీడియోస్లో కూడా. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మనకి క్వశ్చన్ అనేది అన్ప్రెడిక్టబుల్ కాదు. మనం ఏంటంటే ఎంసీక్యూ అంటే ఏంటి, మాస్టర్ టు క్లోజ్ ద క్వశ్చన్. అంటే క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేసామని మనకి ఇంపార్టెంట్. మనకి అది వచ్చిందా రాదా అనేది ఇంపార్టెంట్ కాదు.
క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసావు, దాని నుంచి ఒక 2 మార్కులు ఎలా తెచ్చుకున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, అంతే కదా. కాబట్టి మనకి ఫస్ట్ థాట్ వదిలేండి. అంటే క్వశ్చన్ నేను తెలిస్తేనే అటెంప్ట్ చేస్తాను, నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, నాకు తెలియదు కాబట్టి క్వశ్చన్ అటెంప్ట్ చేయను అనేది మీరు ఆ థాట్ అనేది తీసేయండి. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఎలా డీకోడ్ చేస్తున్నాం, క్వశ్చన్ ఎలా క్రాక్ చేస్తున్నాం, క్వశ్చన్ నుంచి స్కోర్ అనేది ఎలా తెచ్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అది ఫస్ట్ మీరు పాజిటివ్గా టర్న్అవుట్ చేసుకోవాలి. అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ని ముందుగానే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, పేపర్ ఆటోమేటిక్గా మీకు ఎప్పుడు కూడా టఫ్గానే ఉంటుంది. ఓకే, వాళ్ళకి కావాలనే టఫ్గా ఇస్తారు ఫిల్టర్ చేయడానికి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా, మరి ఫిల్టర్ చేయాలంటే మనం టఫ్ చేయాలి. కానీ యూపీఎస్సీలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మనం పట్టుకుంటే మీరు ఈజీగా ఎక్స్ట్రా ఒక 50 to 60 మార్క్స్ అని ఈజీగా గెయిన్ చేయగలరు. ఓకే, సో మనకి కట్ ఆఫ్ కూడా మీకు 50% కరెక్ట్గా తెచ్చుకుని చాలు. అంటే ఇన్ కేస్ హై లెవెల్ డిఫికల్టీ పేపర్ అనుకోండి, 50% to 55% కొంచెం మనం తెచ్చుకోగలిగితే మనకి ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అంటే ఒక 110 స్కోర్ తెచ్చుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 200 మార్క్స్కి 110 మార్క్స్ కనుక కరెక్ట్గా తెచ్చుకుంటే మనకి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. లాస్ట్ ఇయర్ నేను ఫ్లాగ్షిప్ గైడెన్స్లో చెప్పిన టెక్నిక్స్ అన్ని కూడా చాలా మంది ఎగ్జిక్యూట్ చేశారు, నేను మంచి మార్క్స్ అయితే వచ్చినాయి. అండ్ ఓన్లీ అంటే యాక్యురేట్గా చెప్పాలంటే 47 క్వశ్చన్స్ నేను ఓన్లీ మీకు ఇచ్చిన టెక్నిక్స్తోనే మీరు సాల్వ్ చేయొచ్చు. మీకు అసలు క్వశ్చన్ మీకు తెలియపోయినా పర్లేదు. ఓకే, క్వశ్చన్ మీకు తెలియపోయినా పర్లేదు, క్వశ్చన్ మీరు ఫస్ట్ టైం చూసినా పర్లేదు, మనకు సంబంధం లేదన్నమాట. 47 క్వశ్చన్స్ అంటే 94 మార్క్స్ ఓన్లీ ఈ అడ్వాన్స్ ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ తోనే స్కోర్ చేయొచ్చు. మనకు కావాల్సిన ఏంటో ఇంకో 10 మార్కులు ఎక్స్ట్రా తీసుకుంటే అది సేఫ్ స్కోర్, ఈజీగా మీరు మెయిన్స్ లో కూర్చోవచ్చు. ఓకే, మనకేంటి అలాగే గ్రూప్ 1కి గ్రూప్ 2 కూడా మనకి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అనేది తెలియాలి, దానివల్ల మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా. ఓకే, సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు అది ఒక హర్డిల్ కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎలా ముందుకెళ్ళాలనేది మనకి ఇంపార్టెంట్. సో ఆ టెక్నిక్స్ అనేది తెలియాలి ఫస్ట్. ఓకే, కాబట్టి ఏదైతే మీకు ఈ హై లెవెల్ డిఫికల్టీ ఉందో ఆ థాట్ అనేది తీసేయండి ఫస్ట్. ఓకే, ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా నీ నాలెడ్జ్ ఎంత ఉంది, నీ సబ్జెక్ట్ ఎంత ఉన్నది ఎప్పుడు కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టెస్ట్ చేయరు. ఓకే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా నీ నాలెడ్జ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, నీ సబ్జెక్ట్ ఎంత ఉంది అనేది ఎప్పుడు కూడా మీకు ఉండదు. జస్ట్ ఏంటంటే బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్నే టెస్ట్ చేస్తారు. చాలాసార్లు మీకు నోటిఫికేషన్స్లో కూడా ఎంతమంది యూపీఎస్సీ నోటిఫికేషన్స్ కూడా బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే ఇస్తారు. ఓకే, బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మీకు బేసిక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీ బేసిక్ కాన్సెప్ట్స్ కరెక్ట్గా మీరు కరెక్ట్గా అవగాహన చేసుకున్నారా లేదా అనేది టెస్ట్ చేస్తారు తప్ప మీ నాలెడ్జ్ లెవెల్ని టెస్ట్ చేయట్లేదు. ఓకే, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు విత్ దిస్ అడ్వాన్స్ ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్. అండ్ ఇంకోటి ఇక్కడ 2 years కరెంట్ అఫైర్స్ చదవాలి. నిజమే, 2 years కరెంట్ అఫైర్స్ అది ఇస్తున్నారు. అయితే వీటి కూడా మనకి రిఫరెన్స్ ఉన్నాయి. దీనికి ఏంటి రిఫరెన్స్ అంటే మనకి మార్కెట్లో దొరికే టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీ ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మిగతా స్టాటిక్కి పెద్ద హెల్ప్ అవుతుంది, కానీ కరెంట్ అఫైర్స్కి మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే, జనరల్గా ఏంటి అందరూ హిందూ న్యూస్ పేపర్ చదువుతున్నారు, కానీ ఇప్పుడు హిందూ నుంచి కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ చాలా వరకు వెళ్ళిపోతున్నారు. ఓకే, అంటే ఇక్కడ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందని మనకు తెలియాలి. అది ఆల్రెడీ దీనికి సంబంధించినంత కూడా నేను గైడెన్స్ వీడియోస్ కూడా చెప్పేశాను. ఓకే, అంటే ఒక పర్టికులర్ ఆర్టికల్ చదువుతున్నప్పుడు దీన్ని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో ఎలాగ మనం చూడాలనేది మనం తెలుసుకోవాలన్నమాట. అది కనుక తెలుసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అది ఇది ఎలా తెలుస్తుంది, లాస్ట్ 40 years క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి చూసారా, 1979 నుంచి 2020 వరకు మీకు ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అన్ని కూడా మీకు గ్రిప్ ఉండాలి. అంటే అన్ని క్వశ్చన్స్ మీకు ఐడియా ఉంటే మీరు ఈజీగా స్టాటిక్ పార్ట్లో ఏదైనా ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ కాదు మీకు తెలిసిపోద్ది. అలాగే కరెంట్ అఫైర్స్ అంటే హిందూ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతున్నప్పుడు కానీ, ఎకనామిక్ టైమ్స్ చదువుతున్నప్పుడు కానీ ఈ పర్టికులర్ ఆర్టికల్ అది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు మీకు తెలిసిపోద్ది. అండ్ ఇన్ కేసు ఆర్టికల్ ఇంపార్టెంట్ అయితే దీని నుంచి క్వశ్చన్ ఎలా ఇవ్వడానికి అవకాశం ఉందని కూడా మీరే ఒక 360 degree అప్రోచ్ లో ఆలోచిస్తారు. అండ్ ఈజీగా మీకు కనెక్ట్ అవుతుంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. అది అడ్వాంటేజ్ అనమాట. అంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది కంపల్సరీ మీరు అనాలిసిస్ చేసుకోవాలి. అఫ్కోర్స్ దానికి సంబంధించిన కూడా మీకు ఇన్పుట్స్ అని కూడా గైడెన్స్ వీడియోస్ ఇస్తున్నాను. ఇంకోటి అంటే బల్కీ సిలబస్. ఇక్కడ ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఉంది, ఎకానమీ రమేష్ సింగ్ బుక్ ఉంది. రమేష్ సింగ్ ఎన్ని పేజెస్ ఉంటుంది, దగ్గర 1300 పేజెస్ ఉంటుంది. లక్ష్మీకాంత్ ఎన్ని పేజెస్ ఉంటుంది. ఇవన్నీ అంటే చాలా బల్కీ బుక్స్. కానీ ఇక్కడ మనం డీకోడ్ చేయాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జామ్ కి ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్, అంటే హై ప్రయారిటీ ఏది, లో ప్రయారిటీ అనేది ముందుగానే మనం ఫ్రేమ్వర్క్ చేసుకోవాలి. ఓకే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు సివిల్ సర్వీస్ ఫిల్మ్స్ తో అంటే లాస్ట్ 10 years తీసుకోండి, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ 3 సబ్జెక్ట్ నుంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి చూసుకోండి. 2011 లో 49 క్వశ్చన్స్ వచ్చినాయి, 12 లో 61 వచ్చినాయి, 13 లో 47, 14 లో 47, 15 లో 56, 2016 లో 57 క్వశ్చన్స్ వచ్చినాయి, 2017 లో 64 క్వశ్చన్స్ వచ్చినాయి, 2018 లో 58 క్వశ్చన్స్ వచ్చినాయి, 2019 లో 54 క్వశ్చన్స్ వచ్చినాయి, 2020 లో 60 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ పర్టికులర్ ఫార్మాట్ కనుక మీరు అర్థం చేసుకుంటే ఏ ఇన్స్టిట్యూట్ ఎంతవరకు ఎవరు కూడా చెప్పలేదుగా. ఓకే, జస్ట్ ఎకానమీ, హిస్టరీ అండ్ పాలిటీ నుంచి మొన్న రీసెంట్ గా 60 క్వశ్చన్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్. అంటే వీటిని అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. ఎకానమీ, హిస్టరీ, పాలిటీని ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 50 to 60 క్వశ్చన్స్ అయితే ఆ రేంజ్ లో ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ప్రతి ఇయర్ అదే అవుతుంది కదా లాస్ట్ 5 years నుంచి. 2017 చూసుకుంటే ఎక్స్ట్రీమ్ 64 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇలాగా మీరు ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అంటే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ నేను పర్సనల్ అనాలిసిస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇంత డీటెయిల్ గా నాకు తెలిసి ఎవరు మీకు చెప్పుంటారు యూట్యూబ్ లో కానీ, అంటే ఆన్లైన్ లో కానీ, ఆఫ్లైన్ లో కానీ. ఓకే, ఇక్కడ ఏంటి ఎగ్జామ్ మీద మనకి కమెంట్ ఉండాలి. ఎగ్జామ్ యూపీఎస్సీ ఏ విధంగా అడుగుతున్న క్వశ్చన్స్ అండ్ ఏ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా ఫ్రేమ్వర్క్ అనేది ముందుగా మన మైండ్ లో ఉండాలంటే ఇలాంటి థింగ్స్ అన్ని కూడా ఎగ్జామ్ సంబంధించి ముందుగానే మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఓకే నేను ఏం చెప్పాను, హై ప్రయారిటీ, లో ప్రయారిటీ అన్నాను. అసలు హై ప్రయారిటీ చాప్టర్స్ ఏంటి, లో ప్రయారిటీ చాప్టర్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది ఎలా తెలుస్తుంది, మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. సో లాస్ట్ 10 years పేపర్స్ చూసుకుంటే ఎకానమీ నుంచి మాక్సిమం మీకు ఈ 12 topics నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎక్స్టర్నల్ సెక్టర్ అనేది టాప్ కనుక. ఓకే, అంటే రీసెంట్ టైమ్స్ లో ఎక్స్టర్నల్ సెక్టర్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే మీకు ఏంటి, మళ్ళీ కరెంట్ అఫైర్స్, మళ్ళీ ఎకనామిక్ సర్వే, అది కూడా వాల్యూమ్ 2 chapter 3. ఓకే, అంటే ఇక్కడ ఏంటి ఫస్ట్ మీకు ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ సెక్టర్ మీద బేసిక్స్ మీకు తెలుసుకుంటారు, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ని లింక్ చేసుకుంటారు, ఆ తర్వాత ఎకనామిక్ సర్వేని లింక్ చేసుకుంటారు, అయిపోయింది, క్లోజ్. సో దాని నుంచి క్వశ్చన్స్ మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేయగలరు, ఎందుకంటే ఆల్రెడీ మాకు తెలుసు కాబట్టి. లాస్ట్ 10 years నుంచి ఎక్స్టర్నల్ సెక్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని మీద ఇంకా కీన్ గా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ కీన్ గా అబ్జర్వ్ చేస్తారు. అండ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది ఆ ఫార్మాట్ అని అర్థం చేసుకుంటారు. దాని పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా రమేష్ సింగ్ బుక్ మొత్తం కవర్ టు కవర్ చదవాల్సిన పనే ఉంది. అంటే ఇక్కడ ఏంటి మీకు కొన్ని రిఫరెన్స్ ఇస్తున్నా, అంటే క్వశ్చన్ తరగతి ఫార్మాట్ ఏముంది యూపీఎస్సీది, ఆ ట్రెండ్ కి తగినట్టు మనం ఏ విధంగా మనం తీసుకుంటాం అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఒక స్టెప్ ముందే ఆలోచించాలి యూపీఎస్సీ కన్నా. ఓకే, అది మనకు తెలియాలి, ఆ స్ట్రాటజీ తెలియాలి. నెక్స్ట్ మనీ అండ్ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, అగ్రికల్చర్, ఇన్ఫ్లేషన్, నేషనల్ ఇన్కమ్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ మార్కెట్, ప్లానింగ్, హ్యూమన్ డెవలప్మెంట్ స్కీమ్స్. ఓకే, అండ్ దీంట్లో కూడా స్టాటిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఏం వస్తున్నాయి, డైనమిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వస్తున్నాయి, లాస్ట్ 10 years పేపర్స్ మనం రిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే పాలిటిక్ కూడా ఇవి ఇంపార్టెంట్ చాప్టర్స్. సో గట్టి చూస్తే ఎన్ని ఉన్నాయి. అలాగే లక్ష్మీకాంత్ మొత్తం అంతా కవర్ టు కవర్ చదవాల్సిన పని అయితే లేదు. అలాగే రమేష్ సింగ్ కవర్ టు కవర్ చదవాల్సిన పని అయితే లేదు. ఓకే, మనకి ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ కరెక్ట్ చేసుకుంటే మీకు చాలా వరకు మీ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. మెయిన్ గా ఈ బల్కీ సిలబస్ వల్ల, ఈ బల్కీ బుక్స్ వల్ల చాలా పెద్ద ఛాలెంజ్. అందరూ ఏంటి ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఎగ్జామ్కి ఏం కావాలో అది చూడట్లేదు. పెద్ద మిస్టేక్ ఇది. నేను చాలా మంది చూసాను, నా ఫ్రెండ్స్ చూసాను, నేను ఎవరో కాదు. పెద్ద మిస్టేక్ ఇది. ఓకే, కాబట్టి ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఏంటి కోచింగ్ అనేది కొంచెం అది కాస్ట్లీ అఫేర్. ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ వారు ఎఫర్ట్ చేసుకోలేరు. కానీ ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ లో కూడా చాలా వరకు మీకు దొరుకుతున్నాయి కాబట్టి వాటిని కూడా అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఏవైతే రిఫర్ చేయాలో యూపీఎస్సీకి అని చెప్పి ఒక వీడియో సెపరేట్ చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఏంటి కాంపిటీషన్ అనేది ఏ ఎగ్జామ్ లేదు చెప్పండి. అన్ని ఎగ్జామ్స్ లో కూడా కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఓకే, అయితే మనకి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఓన్లీ 10% రైట్ కాంపిటీషన్, మిగతా 90% అంతా మనకి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం కాంపిటీషన్ ఉంటారు. గట్టిగా చూసుకుంటే 10% కాంపిటీషన్. ఈ 10% ని మనం కరెక్ట్ గా టార్గెట్ చేయాలి అండ్ ఆ 10% లోకి మనం వెళ్ళడానికి ట్రై చేయాలి. ఓకే, అది ఎలా తెలుస్తుంది, మన ప్రిపరేషన్ మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు చాలాసార్లు మనం అంటుంటాం సినిమా ఏంటంటే ఒక 4 రోజులకి తెలిసిపోతుంది అది సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందని చెప్పేస్తారు హీరో కానీ ఇంకెవరైనా సరే. వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, అలాగే మన ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది మనకు తెలిసిపోవాలి ముందే. అప్పుడు దానికి తగినట్టు స్ట్రాటజీ అనేది మార్చుకోవాలి, దానికి తగినట్టు ఏదో ఒక విధంగా వర్కౌట్ చేసి కాంపిటీషన్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, కాంపిటీషన్ అనేది ప్రతి ఎగ్జామ్ ఉంది. ఈవెన్ ఎంటీఎస్ ఎగ్జామ్, ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది అండ్ యూపీఎస్సీ కన్నా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఓకే, ఇక్కడ పోనీ ప్రిపరేషన్ టైం యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి ఏంటి ఒక్కొక్కరు ఏదో చాలాసార్లు అంటూ ఉంటారు 16 గంటలు 18 గంటలు చదువుతారు. ఎవరు చదువుతున్నాయండి? ఎవరు చదవట్లేదు 16 గంటలు 18 గంటలు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఎవరు కూడా 16 hours 18 hours చదివిన నేను ఒక్కడిని చూడలేదు. చాలా మంది సర్వీస్లో ఉన్నారు ఇప్పుడు.
ఎవ్వరూ లేరు. అది ఎవరు చెప్తున్నారో కానీ అదంతా కూడా హార్డ్ వర్క్. ఇప్పుడు అది లేదు అలాగా. ఇప్పుడు అంతా కూడా స్మార్ట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, స్మార్ట్ వర్క్ చేస్తున్నారు అందరూ కూడా. ఎగ్జామ్ గేమ్ కాదు, దానికి మాత్రం ప్రిపేర్ అవుతున్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరు అవ్వట్లేదు. లాస్ట్ అంటే నా ఫ్రెండ్స్ నుంచే నేను చూస్తున్నాను. ఓకే, ఎందుకంటే చాలా మంది కాంపిటీషన్ లో ఉన్నారు, కాంపిటీషన్ ని బీట్అవుట్ చేశారు, ఆల్రెడీ సర్వీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఉన్నాడు నవీన్ అనే, కర్ణాటక ఫ్రెండ్, వాడిని దృష్టిలో పెట్టుకుని నేను ప్రతిదీ మీకు చెప్తున్నా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంటున్నాం కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే పేర్లు చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ అని చెప్తున్నా, నవీన్ ని రిఫరెన్స్ కింద తీసుకొని మీకు ఇవన్నీ చెప్తున్నా. నవీన్ అయితే 2011లో ఢిల్లీ వెళ్ళాడు. తనకి యూపీఎస్సీ ఫారెస్ట్ సర్వీస్ కి 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, 2 సార్లు ఇంటర్వ్యూలో పోయింది. లాస్ట్ ఏం వచ్చింది, కేపీఎస్సీ కర్ణాటక పిఎస్సీలో ఇప్పుడు ఏసీఎఫ్ కింద చేస్తున్నాడు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ కింద చేస్తున్నాడు. సో తన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, ఎందుకంటే తను చాలా మిస్టేక్స్ చేశారు కాబట్టి ఆ మిస్టేక్స్ అన్ని కూడా మీకు చెప్తున్నా. ఓకే, సో ఇవన్నీ అంటే నేను క్లోజ్ గా చూసాను కాబట్టి మీకు చెప్తున్నా. ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదనే నా తప్పను అనమాట. ఓకే, సో ఒకరు చేసిన మిస్టేక్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం అండ్ ఆ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి మీకు చెప్తున్నా ప్రతిదీ కూడా. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే లో ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్. ఇది మనకేంటి, అసలు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి భయం వేస్తుంది చాలా మంది మనలోనే. ఇప్పుడు నాకు యూపీఎస్సీ కొత్త కాదు. నేను నా ఇంటర్మీడియట్ టైంలోనే నాకు ఎన్డీఏ ఎగ్జామ్ నేను క్రాక్ చేశాను, ఆల్ ఇండియా 17th ర్యాంక్. సో యూపీఎస్సీ నా పర్సనల్ నాకు కొత్త కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చూశాను కాబట్టి. ఇంకా మీకు ఏం తెలుసు, మీకు ఆ పేపర్ 2 ఉంటుంది ఎన్డీఏ ఎగ్జామ్. ఒక్కో క్వశ్చన్ 4 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటే ఒక్కటి 4 మార్క్స్ అంటే 600 మార్క్స్ కి. ఫస్ట్ పేపర్ 150 క్వశ్చన్స్ ఉంటే దాని తర్వాత వెయిటేజ్ 2 మార్క్స్, అప్పుడే నెగిటివ్ మార్కింగ్ ఉంది 4 మార్క్స్. ఆలోచించండి అంటే ఎంత ప్రెషర్ ఉంటుంది సెకండ్ పేపర్ రాసేటప్పుడు. ఓకే, అవన్నీ కూడా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను క్రాక్ చేశాను కాబట్టి, రిటన్ ఎగ్జామ్స్ లాంటివి అన్ని కూడా నేను క్రాక్ చేశాను కాబట్టి, అన్ని లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎగ్జామ్స్ నేను చూశాను కాబట్టి అన్ని మీకు షేర్ చేసుకుంటున్నా పర్సనల్ గా. సో ప్రతి దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక టెక్నిక్ ఉంటుంది. నేను అందుకే ఇక్కడ ఎక్కువ నేను టెక్నిక్స్ మీద నేను ఫోకస్ చేస్తాను, ఎందుకంటే నా పర్సనల్ స్ట్రాటజీ అది నాకు వర్కౌట్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే మీకు హెల్ప్ అవుతుందని. సో లో ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్ అనేది తీసేయండి, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి ఒక టెక్నిక్ ఉంటుంది, ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ ట్రాప్ లో మనం పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ట్రాప్స్ ఎలాంటివి ఉంటాయో చాలాసార్లు మీకు అడ్వాన్స్ ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ కూడా మీకు చెప్పాను, అంటే ఎవరైతే ఫ్లాగ్షిప్ వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు చెప్తున్నాను. సో ఇది ఈవెన్ ఎంత టఫ్ ఇచ్చినా సరే కొన్ని అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి క్వశ్చన్స్, కానీ అడ్వాన్స్ ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ ఏముంటాయో వాటి ద్వారా మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి, ఈ ఛాలెంజెస్ మీరు ఏవైతే ఇప్పుడు మీ మైండ్ లో నాకు తెలిసి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఫస్ట్ తీసిపడేయండి. ఓకే, ఎగ్జామ్ ఎలా క్లియర్ చేసాం అనేది ఇంపార్టెంట్, ఎంత సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్నది ఇంపార్టెంట్ కాదు. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో లైక్ యూపీఎస్సీ ఎన్డీఏ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ దాకా నేను చెప్తున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ గేమ్ కాలో చదవండి, ఎగ్జామ్ గేమ్ కాలో అది ఎగ్జిక్యూట్ చేయండి, సరిపోతుంది. ఓకే, సో ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఇవన్నీ మీ మైండ్ లో ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మరి నేను మర్చిపోయి ఉంటాను. నాకు మాత్రం ఏవైతే స్ట్రైక్ అయ్యాయో అవి మాత్రమే చెప్తున్నాను. అంటే జనరల్ గా చూసాను కాబట్టి, పర్సనల్ గా ఎవరైనా ఒక కామన్ గా ఒక బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూసాను కాబట్టి అవి నేను ఫ్రేమ్ అవుట్ చేసి మీకు పెట్టాను. ఓకే, కాబట్టి ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి మీకు చెప్పినట్టు ఈ 2021 మాత్రం అప్లై చేయండి. ఇంకో 1 వీక్ టైం ఉంది. ఫస్ట్ అప్లై చేశారనుకోండి, కొంతవరకు ఏంటి మీకు ఒక ధైర్యం అనేది వస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్ ఉంది, మనం ప్రిపేర్ అవ్వాలన్న కొంచెం భయం ఉంటుంది. ఇంకో పక్క ధైర్యం ఎలా వస్తుంది, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు కదా. సో 100 days ప్రిపేర్ అయిన దానికి, అలాగే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకో 100 days, అంటే 100 days గ్యాప్ ఉండదు, ఒక 2 months ప్రిపేర్ అవ్వడానికి తేడా ఉంది కదా. ఈ 100 days ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకొని మీరు సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ కనుక అటెంప్ట్ చేసుకుంటే అట్లీస్ట్ మీకు ఏంటంటే సిలబస్ అనేది ఒక 70% కంప్లీట్ అయింది అనేది ఒక ఇన్పుట్ అయితే మీ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ మీరు ఎగ్జామ్ ఉంటుంది సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ కాబట్టి మీరు కనీసం ఒక మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తారు కదా, ఆటోమేటిక్ కనీసం ఒక 3 times రివైజ్ చేస్తారు కదా. ఈ 3 times రివైజ్ చేసింది ఎక్కడికి పోదు, ఎందుకంటే అది మీ లాంగ్ టర్మ్ మెమరీలోకి షిఫ్ట్ అయిపోతుంది. షార్ట్ టర్మ్ మెమరీలో ఉండదు ఎప్పుడు కూడా. 3 to 4 times రివైజ్ చేసుకుంటే అది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ మెమరీలోకి షిఫ్ట్ అవుతుంది. అండ్ అదే అడ్వాంటేజ్ అవుతుంది కదా మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాయడానికి. ఓకే, అంటే ఇక్కడ ఏవైతే ఇక్కడ ఎగ్జామ్ కండిషన్స్ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, ఎగ్జామ్ కండిషన్స్ కూడా మీరు ఫేస్ చేస్తారు. సో ఇన్ కేస్ ఏపీఎస్సీ థర్డ్ పార్టీకి ఇచ్చేసినా సరే, వాళ్ళు ఏమైనా యూపీఎస్సీ లైన్స్ స్టేట్మెంట్స్ ఫామ్ లో ఇచ్చేసినా సరే, అంతెందుకు మీరు ఒకసారి తెలంగాణ ఎస్ఐ పేపర్ చూడండి, తెలంగాణ ఎస్ఐ పేపర్, కానిస్టేబుల్ పేపర్ ఎందుకు లేదు స్టేట్మెంట్స్ తో.
ఇక్కడ మనకి లేవు కానీ, అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో మీకు స్టేట్మెంట్స్ ఫామ్ లో లేవు కానీ, ఒకసారి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పేపర్స్ ఒకసారి చూడండి, దాంట్లో కూడా స్టేట్మెంట్స్ ఫామ్ ఉన్నాయి కదా. ఏమో సేమ్ అదే ట్రెండ్ ఇక్కడ కూడా తీసుకురావచ్చు. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరగచ్చు కాంపిటీషన్ టైట్ చేయడానికి. సో ఇవన్నీ ముందుగానే ఆలోచించుకొని దాని తగినట్టు ప్రాక్టీస్ చేయాలి. సో అందుకు ఇవన్నీ తర్వాత అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా అవుద్దని అనట్లేదు, అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తే, ఒక మైండ్ సెట్ తో ముందుకెళ్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు యూపీఎస్సీ అనేది టఫ్ పేపర్ కాబట్టి అన్నిటికన్నా ఆ క్వశ్చన్స్ కనుక మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో అది మీరు కరెక్ట్ గా అప్రోచ్ చేశారనేది కాదు. ఫస్ట్ ఏంటి సిలబస్ అనేది 70% అవగొట్టాం అనే కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. ఆ తర్వాత క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేటప్పుడు ఏవైతే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయని చెప్పాం కదా, ఆ టెక్నిక్స్ అనేది మీకు హెల్ప్ అవ్వచ్చు. సో ఇన్ కేస్ యూపీఎస్సీ కనుక అంటే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్డ్ పార్టీ అలాంటి క్వశ్చన్స్ కనుక ఇస్తే మళ్ళీ మీకు ఆ టెక్నిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి కదా. ఓకే, ఇన్ కేస్ లెవెల్ డిఫికల్టీ ఎక్కువ వస్తాయి. ఇలాగా మీకు ఎగ్జామ్ తరకు అప్రోచ్ అనేది తెలుస్తుంది, ఎగ్జామ్ తరకు స్ట్రాటజీ అనేది తెలుస్తుంది, కొత్త ట్రెండ్స్ ఏమొచ్చాయని తెలుస్తుంది, దాని తగిన మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇలా మీకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే సిలబస్ అనేది కంప్లీషన్ ఒక 70% అవుతుంది. సెకండ్ అడ్వాంటేజ్ అంటే ఎగ్జామ్ ఇన్ కేసు జూన్లో కానీ జూలైలో కానీ నోటిఫికేషన్ వస్తే దానికి కొంతవరకు మ్యాక్సిమం మీరు రెడీగానే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ కనుక వస్తే క్వశ్చన్స్ లెవెల్ డిఫికల్టీ పెరిగితే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఎగ్జామ్తో వస్తుంది, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్తో వస్తుంది. ఇంకోటి ఎగ్జామ్ కండిషన్స్ ని ఎలా ఫేస్ చేయాలి ఇన్ కేస్ హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు ఫస్ట్ 5 క్వశ్చన్స్ పెద్ద పెద్ద క్వశ్చన్లు స్టేట్మెంట్ ఇస్తారనుకోండి, ఎలా ఉంటుంది, భయం వేస్తుంది. ఫస్ట్ మన ఫుల్ గా పానిక్ అయిపోతాం. ఓకే, అంటే మనకి అంత డిస్టర్బ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ట్రాప్ లోకి వెళ్ళిపోతాం, నెగిటివ్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. అరే క్వశ్చన్స్ మనం ఎప్పుడు చదవలేదో వచ్చేసైనా ఫీలింగ్ ఉంటాం. సో అలాంటి నెగిటివ్స్ ని ఓవర్కమ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. ఓకే, అంటే మీరు ఓన్ గా మీరు ఎగ్జామ్ కండిషన్స్ ని ఫేస్ చేస్తారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో అదే నేను మళ్ళీ ఇంకోటి అన్నా, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు. అంటే మీకు ఖచ్చితంగా రాదు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వరు అనట్లేదు, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వగలరు. సో దానికంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ ప్రకారం వెళ్తూ ఉండి రైట్ వేలో స్టడీ మెటీరియల్ కానీ ట్యాకిల్ చేసుకుంటే మీకు ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, మన టార్గెట్ ఏంటి, 110 మార్క్స్ లేదా 115 మార్క్స్ కట్టు తెచ్చుకుంటే మీరు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయిపోతారు. ఓకే, మెయిన్స్ అనేది తర్వాత మనం చూడొచ్చు, దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2021 కనుక ప్రిపేర్ అయితే. సో లాస్ట్ ఫైనల్ చెప్తుందంటే యాజ్ ఎ బ్రదర్ నేను చెప్తున్నా, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో దయచేసి మీరు ఎగ్జామ్కి అప్లై చేయండి. ఈవెన్ నేను స్పెషల్గా ఉమెన్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడాలి. ఎవరైతే అమ్మాయిలు చూస్తున్నారో దయచేసి అప్లై చేయండి. ఈవెన్ గవర్నమెంట్ కూడా మిమ్మల్ని అప్లై చేయమంటుంది, ఫీజు కూడా లేదు. ఓకే, దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీరు అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్ వల్ల ఎవరు నష్టపోయినట్టు ఎక్కడా లేదు. అయితే ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది. ఇంకోటి సిలబస్ అనేది ఫినిష్ చేయడానికి అవకాశం ఉంది ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి. అండ్ ఇన్ కేసు ట్రెండ్స్ మారినా కూడా దానికి తగినట్టు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇవన్నీ మీకు చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఓకే, సో మీరు చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ కి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. యాజ్ ఎ బ్రదర్ మీకు చెప్తున్నా, మీరు కూడా అప్లై చేయండి. డెఫినెట్ గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బూస్ట్ అవుతాయి, మీరు కూడా ఏదైనా సాధించగలరనే ఒక గట్స్ అయితే వస్తాయి. ఓకే, సో డెఫినెట్ గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది తప్ప ఏ ఎగ్జామ్ కూడా ఎవరికి డిసడ్వాంటేజ్ అనేది అవుతుంది అనేది ఎక్కడా లేదు. ఓకే, ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ కౌంట్స్. అండ్ ప్రతిదీ కూడా ఒక పాజిటివ్ గానే టర్న్ అవుట్ అవుతుంది, జస్ట్ బిలీవ్ మీ. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. అండ్ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే నా ఈమెయిల్ ఐడి అయితే nextinIAS1@gmail.com. ఏమైనా మీకు డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే నాకు మెయిల్ చేయండి, నేను మీకు మళ్ళీ మెయిల్ చేస్తాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.